హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకాల టీవీ కళను గౌరవించండి, కళాకారుల ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ముంజపల్లి సంపద మాస్టర్ ఇంటి కాడ తీసుకొచ్చినాం. సత్య హరిశ్చంద్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. చంద్రమతి వారి కుమారుడు అతి సంతోషముగా ఈ వనాంతరములోనున్నారు. కావున నేను ఇప్పుడు నా మాయోపాయముచే దుస్వప్నము కలిగే విధముగా చేసేదగా. స్వామి, ఏమి తప్పు చేశానయ్యా? నన్ను ఇక ఈ ప్రకారముగా నీ బాధ కట్టడం చేత నా మణిమకుటములు తన్నారు. ప్రభు ప్రభు మన్నించండి అయ్యా, మన్నించండి అయ్యా. ప్రాణేశ్వరా, ఏమిటి యొక్క అకాల కలవరం? ఇప్పటి యొక్క విప్రోత్తముడు అంటే బ్రాహ్మణుడు ఎక్కడ విన్నాడు? ఎక్కడి బ్రాహ్మణుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడే వచ్చాడమ్మా. ఈ యొక్క అకాల కలవరింతులు ఏమిటి నాదా? భగవంతుడా, నా సర్వాంగనములు చక్రము వద్ద గిర్రుమని తిరుగుతుండెను. నా ప్రాణము అయోమయమున్నది, మయ్యల్ల గడగడ పడుకుతున్నది, నాలుక తడబడుతున్నది. ఎందుకు దేవి? ఏమైనా కలగని ఉన్నారా నాదా? ఆ పీడ కళ నేను కనినంత ఇక నా జన్మలో పడినటువంటి యొక్క కళ ఇక నేను ఈ రోజు కన్నా కలగన్నారా నాదా? కలగంటిలే ప్రాణకాంత కలగంటిలే ప్రాణకాంత ఎన్నడూ పడినటువంటి కళ ఈ రోజు పడ్డానంటే విచిత్రముగా ఉన్నది. నా మనసెందులకు తహతహలాడుతున్నది, మయల్ల గడగడ వణుకుతున్నది. నీతో మాట్లాడుదామంటే నా నాలుక తడబడుతున్నది. నేనేమని చెప్పాలి? ఆ కళ పీడ కళ నీతో నేనేమని చెప్పాలి? పాదసేవ చేస్తూ ఉన్నాను. ఆ అలసటలో మీకు గునుకు పట్టింది, నిద్రపోయారు. ఆ నిద్ర లోపల జట్టి కలగన్నారు. చెప్పండి నాదా. దేవి, ఎటులాని తోడా తెలుపు ఏ ప్రకారంగా తెలిపాలమ్మా? మాట నీతో నేనేమని చెప్పాలి? చెప్పడానికి పట్టుతర కోపాగ్ని చేత వచ్చాడు, ఒక కోపం చేత వచ్చాడు, ఒక విప్రోత్తముడు అంటే వచ్చాడు. వచ్చి నా శిరస్సుకు ఉన్నటువంటి యొక్క మకుటం అంటే మణి కిరీటం, బంగారు కిరీటాన్ని అతని యొక్క పాదం చేత తన్నిన ప్రకారముగా, ఆ తర్వాత కొన్ని యొక్క ప్రదేశంలో తిరిగిన తర్వాత
ఆ ప్రకారముగా ఆ విధముగా కలగన్నారా? ఆ విధముగా సత్యసంతుడవి రాజా నడిపేటువంటి సత్యవంతుడు సత్య హరిశ్చంద్ర చక్రవర్తి అనే బిరుదాంకితము గలటువంటి వాడు. నీకెట్టి కష్టములు పడుతున్నారా? కళ లోపల ఎన్నో వింతలు గంటాము, తెల్లవారేసరికల్లా అన్ని మర్చిపోతాము కదా. చంద్రమతి మన రాజ్యమెల్లాలో శీలా, మన రాజ్యమెల్లాలో శీలా, ఒక్క మౌని కల్పన లేని నటులా. మన రాజ్యమెల్లాలో శీలా, ఒక్క మౌని కల్పన లేని నటులా. మన రాజ్యమెల్లాలో శీలా, మన దక్షిణ నిర్మాణ మొండి వస్త్రములాగే, మన దక్షిణ నిర్మాణ మొండి వస్త్రములాగే, మన వస్త్ర చుట్టములను బాధించినది. మన రాజ్యమెల్లాలో శీలా, ఒక్క మౌని కల్పన చేసిన జోడా. మన రాజ్యమెల్లాలో శీలా. మన రాజ్యము, మన సంపదలు, మన అష్టైశ్వర్య భోగ భాగ్యములన్నీ పోయినట్టు ఇంకా ఒకరికి అప్పచెప్పిన ప్రకారముగా, ఒకరికి అర్పించిన ప్రకారముగా నీవు నేను కుమారుడు ఒక్క వస్త్రము చేతనే కారణ భూములకు వెళ్ళి కాయగాత్రులు అనుభవిస్తూ కాలక్షేపము చేసిన ప్రకారముగా కలబడ్డాదమ్మా. ఇది ఏ కళ? మన యొక్క రాజ్యం పోయినట్టుగా, అడవుల పాలైనట్టుగా, అష్ట కష్టాలు పడ్డట్టుగా కలగన్నారా? అవును. ధీరోదాత్తుండం అయోధ్య నగరమే మన యొక్క అరిచేతిలో ఉంది. మనకెట్టుమేమోనారా? దేవి, ఇది ఏమి వెరపు ప్రాణేశ అయోధ్య నగరానికి రారాకరాదు. ఇది వెరపు ఎలా స్వామి? ధీరోదాత్తుండం ఇలా బెదరవద్దు. విధి విధానంబు ఏ ప్రకారముగా జరుగుడో అంత ఈశ్వరిచ్చ అంతే. కావున సరే ఇక ఈ వనంబు వదిలిపెట్టి విశ్వామిత్రుడి యొక్క వనం. ఈ వనంబులో ఉంటే అన్ని పీడకలలే సంభవించును. మరొక వనములకు అదిగో వశిష్ఠ మహర్షి వనంబుకు వెళ్ళి కాస్త విశ్రాంతి తీర్చుకొని మళ్ళీ మన యొక్క అయోధ్యకు చేరుదాం. ఒకనొక నాడు వశిష్ఠ మహర్షి ముందు నేను పలికి బొంకిస్తానని వివరించింది. కానీ ఇప్పుడు నేను ఏ విధముగా చేయవలనో చెప్పేదా. ఏ రీతి మాయా చంద్రునితో
ఇద్దరిని మాతంగ స్త్రీలను సృష్టించి నా మాయోపాయములచే వారిని ఆ హరిశ్చంద్రుని వద్దకు పంపించదను. ఇప్పుడైనను పలికి బొంకునో లేదో చూచెదగాక.